నెయ్యి నా కొడుకు నెయ్యి. రేయ్ కాసేపు ఆపరా. ఆగుబే. బాయ్రా. బాయ్ రే. సరే మామ అయితే బాయ్. సరే బాయ్ మామ. బండి అయిందా? ఇంకా అవ్వలేదన్న. నీకు బండి ఇచ్చిన 6 రోజులు అవుతుంది, ఇప్పుడు ఇంకా రిపేర్ చేయలేదు. ఈరోజు సాయంత్రానికి పక్క అయిపోద్ది అన్న. సాయంత్రం కనుక నాకు బండి కనుక అయిపోతే కనుక బాగుంటుంది. ఓకే అన్న. నేను సాయంత్రమే కదండి అయిపోయింది బండి, ఇంకేవ్వకపోవడం ఏంటి? రాజయ్య గడి కాలేజ్కి వెళ్ళడానికి బండి లేదు కదరా, వాడికి ఇచ్చా. నువ్వు సూపర్ అనియా. రోజుకో బండి వేసుకొస్తావు, అండ్ బండ్లు ఎక్కడేరా నీకు? మా ఫ్రెండ్దే మెకానిక్ షీట్ రా, ఆడి దగ్గర రోజుకో బండి వస్తుంటది, వాడు నాకు ఇస్తుంటాడు, నేను వేసుకుని వచ్చేస్తుంటాను అంతే. అలా సాగుతుందిరా నీకు? నాకేంటో ఈ తిప్పలు నడుచుకుని వస్తున్నా రోజు. క్లాస్ లేట్ అయింది పదా. సరే పదా. రిమోట్ ఎవరా? నీకు ఇవ్వాలా? ఎస్. చెప్పరా. అవునా, సరే వస్తున్నా. సైజ్ సెట్ చూసుకోరా. ఎవరైనా ఉన్నారా? హలో సార్, స్కూటీ కొంచెం రిపేర్ వచ్చింది. నాది కూడా కాదు, నా ఫ్రెండ్ది. త్వరగా చేసి ఇచ్చేయరా. మీరెంత ముద్దుగా అడిగితే చేయకుండా ఉంటామా? మీ అడ్రస్, ఫోన్ నెంబర్ రాసివ్వండి, ఈవినింగ్ కల్లా తెచ్చిచ్చేస్తా. అదే ఏమన్నారు? మీ అడ్రస్, ఫోన్ నెంబర్ రాసిస్తే ఈవినింగ్ కల్లా తెచ్చిస్తా అంటున్నా. సరే అండి. మీ ప్రాబ్లం ఏంటి? అంటే స్టార్ట్ అవ్వట్లేదు.
సరే నేను చూస్తా, మీరు వెళ్ళండి. సరే అండి. హలో, అరే మామ ఎక్కడున్నారా? చెప్పరా. తొందరగా రారా, చిన్న పని పడిందిరా. సరే వస్తున్నా, చాపుకో. ఏమైందిరా అంత బండి ఏమైందో చూడరా తొందరగా. ఎవరిదిరా స్కూటీ? ఏం లేదురా, ప్లగ్ ఒకటి ఊడింది అంతే. అయిపోయిందా? రే ఇది పట్టుకో. సరే నేను వెళ్ళేస్తానురా. రే ఇది పట్టుకో. సరే జాగ్రత్త. సరే నేను వెళ్ళేస్తానురా. అమ్మాయి కోసమని కంగారుగా వెళ్ళిపో. సరే సరే. హలో దేవి గారు, నేను బయట ఉన్నాను. వస్తున్నా అండి. సరే. ఎంత కష్టపడ్డాను, ఒక థ్యాంక్స్ కూడా లేదు. సర్లే. రాజాగారు, ఆలోచనల్లోనే అడుగులు ఆగిపోయే వేళ ఒంటరిగా నిలిచిన మనసు మౌనమయ్యే వేళ ఆకర్షణనే గాలిలా వచ్చింది ఆమె స్కూటీ మీద చిరునవ్వు, నా ప్రపంచమే మారేలా. ఓ అమ్మాయి పిలిచింది నా పేరున, చూపు కలిసిన క్షణమే గుండె ఆగినదా, మాట రాక మౌనమయ్యా నేనిలా. అదే మొదటి ప్రేమకు మొదటి సంకేతమా? రిపేర్ చేస్తారా అని అడిగిన స్వరం, అవునన్న నా నోట మాటే కంపనం. నంబరు రాసి చేతిలో పెట్టి నేను వస్తా అంటూ వెళ్ళిపోయింది క్షణం. ఆ కాగితం చేతిలో, గుండె చేతులలో ఆమె పేరు ఊపిరిలా నిండినదో. తెలియక ప్రేమ మొదలైంది నాలో, చిన్న చూపే పెద్ద కథ రాసిందో. ఫ్రెండ్ వచ్చి స్కూటీని బాగు చేశాడు, కానీ నా మనసు ఇంకా అక్కడే ఉండిపోయింది. సాయంత్రం స్కూటీ ఇచ్చేందుకు బయలుదేరా, అడుగడుగునా ఆమె గుర్తె తోడై
వచ్చింది. ఆ రోజు నుంచి రోజు అదే దారి, ఆ ఇంటి ముందే తిరుగుతున్న నా నీడ. చూపు పడుతుందేమో అన్న ఆశతో ప్రేమ నాకు మార్గం చూపింది మెల్లగా. ఓ అమ్మాయి, తెలియక నువ్వు ఇచ్చిన ప్రేమ నా జీవితానికే కొత్త రాగమా. స్కూటీ రిపేర్ మొదలైన ఈ కథ నా గుండె రిపేర్ చేసే పాటైందా. రే అశోక్, రే ఏంట్రా ఈ తొందరగా టైంకి జత వచ్చావ్? బట్టలు తీసుకుని రారా. ఎక్కడికి రా? నేను చెప్తాను రారా. ఎక్కడికో చెప్పరా. ఎక్కడికి రా? నా పిల్ల గుడికి రమ్మందిరా. ఇప్పుడే ఎందుకురా? అదే ఇప్పుడు స్టార్ట్ అవుతారే పిల్లగాలం. ఏంట్రా మాకిది? లవర్ ఉంటే తెలుస్తుందిరా. నువ్వు వెళ్ళి వచ్చేవచ్చు కదరా. పోరా, రే నువ్వు పోనేరా. రే, ఆ పిల్ల ఇంకా స్నానం కూడా చేసి ఉండదురా. నువ్వేమో మమ్మల్ని 1 అలారం పెట్టి 1 అలారం పెట్టి ప్రతి 5 minutes అలారం పెట్టి దొబ్బుతున్నావు కదరా. చూడరా, ఇంకా అమ్మాయి రాలేదు. అరే మామ, ఇప్పుడు గుళ్ళో దేవతను అలంకరించినప్పుడు మన ఏమైనా చిరగపడతామా? ఎంతసేపు లైన్లో వచ్చేస్తాం కదా. అలానే అమ్మాయిలు అలంకరించినప్పుడు ఆ మాత్రం వెయిట్ చేయాలరా. అప్పుడే కదా ఆ గుళ్ళో దేవ దర్శనం ఎంత బాగా జరుగుద్దో ఈ అమ్మాయిల దర్శనం కూడా అంతే బాగా జరుగుద్ది. అయినా వీక్లో 3 days జీన్స్, 3 days స్టైల్గా రెడీ అయ్యే అమ్మాయిల మధ్యలో ఉన్నారా మనం. అమ్మాయిల్లో దేవతను చూడాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలి మామ. వెయిట్ చేద్దాం మామ, వెయిట్ చేద్దాం మనం. బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నారా ఇద్దరు. దేవత వచ్చేసిందిరా. పదరా వెళ్దాం. అరే నాకు స్టమక్ పెయిన్ ఉందిరా. స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళు అందరూ అక్కడ కూర్చోవాలంటారా. నేను వెళ్ళిపోతారా? నాకు కాలు నొప్పి ఉందిరా, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. పద మనం వెళ్దాం. అరే నీకు నిజం స్టమక్ పెయిన్ ఏంటి?
రే ఇంకా ఎంతసేపు రా? ఒక 5 minutes రా. కలికాలం రా. పోయే కాలం. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. బాయ్. హలో. చెప్పమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా అమ్మా. అది నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానమ్మా. ఏంటి చెప్పు ఫస్ట్. నేను ఇక్కడ ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానమ్మా. తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జాబ్ అని ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు, చెప్పమ్మా. ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. నా మీద కోపం పోయిందా? నీ మీద నాకు కోపం ఏంటమ్మా? లవ్ చేసావు కదా, బాలు అన్న కుర్రోడిని మన ఇంటికి తీసుకురా, మాట్లాడతాను నేను. అమ్మ, నీకు ఒక విషయం చెప్పాలి. నాకు బాలుకి రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయిందమ్మా. మెకానిక్ తమ్ముడే దగ్గరుండి మా మ్యారేజ్కి ఏ ప్రాబ్లం లేకుండా చేశాడు. మా పక్కనే ఉంటా, ఇంత పని చేశాడా? అది పని చెప్తా. అసలు వాడి తప్పేమీ లేదమ్మా. వాడే గనక లేకపోయి ఉండుంటే నువ్వు ఈ పాటికి నా 7 దగ్గర ఏడుస్తూ ఉండేదానివి. ఒక తల్లికి ఆనందంగా చెప్పుకునే విషయాన్ని నీకు బాధతో చెప్తున్నా విను. నేను అప్పటికే ప్రెగ్నెంట్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ సాక్షి సంతకాలు పెట్టడానికి ముందుకు ఎవరు రాలేదు. అందుకే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఆ మెకానిక్ తమ్ముడే కాల్ చేసి నా బాధంతా అర్థం చేసుకుని మొత్తం తనే చూసుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు నేను ఎలా ఉండి మీతో మాట్లాడుతున్నా అంటే తనే కారణం. అంతా ఓకే అమ్మా, మంచిగానే ఉన్నాం. రే హాయ్ రా. ఏమైంది వీడికి ఇంత కోపంగా పోతున్నాడు? రే ఏయ్! ఏంటి నువ్వు చేసిన పని ఏంట్రా? రాజా నేను చెప్పేది వినరు ఒకసారి. రాజా ఒకసారి నేను ఏమైనా చెప్పేది నీ మాట? వినరా? ఒకసారి నేను చెప్పేది వినరా రాజా? నేను చెప్పేది వినరా ఒకసారి? నేను చెప్పేది వినరా ఒకసారి? అసలు ఏం చేసాడో తెలుసా నీకు ఈడు? నేను చెప్పేది వినరా? రే రే ఏమైందిరా, ఎందుకలా కొట్టుకుంటున్నారు? రే రాజా నువ్వు ఆగు. అన్నా లిఫ్ట్ అన్నా.
ఒరే రాజా ఇలా రా ఒకసారి. రోజుకో బండి దొబ్బుకొచ్చేవాడివి, ఈ రోజు ఏమైందిరా ఇలా నడుచుకొస్తున్నావు? నేను తర్వాత మాట్లాడతాను రా. The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. Please. ఏమైంది? The number you have dialed is currently busy. The number you have dialed is currently. ఎందుకని సార్ ఫోన్ చేస్తావు? కాల్ కట్ చేస్తున్నా కదా, నీకేమైనా పిచ్చా? హలో, ఎక్కడా? షెడ్ దగ్గరకు వచ్చారా? రే ఛే, చెప్పు అశోక్. నానికి రాజాకి గొడవైంది, ఏమైంది? గొడవ ఏంటి? మొన్న మా స్పాట్లో ఇద్దరు కొట్టేసుకున్నారక్క. అప్పటి నుండి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. వాళ్ళని ఎప్పుడు అలా చూడలేదు. ఒకసారి ఆగు, నేను కాల్ చేస్తాను. ఇంక రాజా వాళ్ళ అమ్మనే అడగాలి. హలో, చెప్పమ్మా. అమ్మ, రాజాకి నానికి గొడవ ఏంటి అసలు? ఏమోనమ్మా, నాకు తెలీదు. ఈరోజు ఎలా అయినా నిజం తెలుసుకోవాలి. ఆంటీ గారు, ఆంటీ గారు. ఆగమ్మా, ఎవరో వచ్చినట్టున్నారు. ఇదేంటి ఫోన్ కట్ చేసింది? ఏమైందమ్మా? ఇద్దరికి గొడవైందంట. నేను అదే అడుగుదామని వచ్చాను ఆంటీ. మీకు కూడా తెలీదా? రే, ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే. ఇద్దరికి గొడవైందంట కదరా, ఏమైంది? ఏం లేదమ్మా, వదిలే. అసలు ఏమైందిరా? ఆడవడమ్మా నాకు పెళ్లి చేయడానికి, అందుకే కొట్టొచ్చా.
ఆగు నోర్మయ్. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? బాలు, మా ఇంట్లో పెళ్లి కోసం చెప్పేశాను. మా అమ్మ తమ్ముడు నన్ను వదిలేశారు. మనం ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఇదేంట్రా ఇప్పటికప్పుడు మ్యారేజ్ అంటే ఎలా? నేను ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ తెలుసు కదా నీకు. అదంతా కాదు, నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకో. ఇప్పుడు పెళ్లి గొడవ ఏమొద్దుమా. నేను క్యాంప్ నుంచి వచ్చాక పేరెంట్స్తో మాట్లాడతా. అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను బాలు. ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడు ఎందుకింత తొందర? నాకు ఇంకా టైం కావాలి. అంత టైం లేదు బాలు. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. చెప్పేది వినవు ఏంటి? టైం పడుతుందని చెప్పావు కదా. ఈ పిచ్చిది ఏం చేస్తుందో ఒకసారి కాల్ చేద్దాం. అక్క వస్తున్నావా 2 డేస్లో రాఖీ పండుగకి? నేను మళ్ళీ చేస్తాను రా. ఇదేంటి ఇలా పెట్టేసింది? మళ్ళీ చేద్దాంలే. ఏమైందాక సాడ్గా వస్తుంది వాయిస్? నేను బాలు అనే ఒక అబ్బాయిని లవ్ చేశాను రా. అదే విషయం మా ఇంట్లో చెప్పాను. అమ్మ తమ్ముడు ఒప్పుకోలేదు. బాలుకి ఇదే విషయం చెప్తే టైం కావాలంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వెయిట్ చేద్దాం అక్క, అన్నీ సెట్ అవుతాయిలే. లేదురా, అర్జెంటుగా చేసుకోవాలి. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్. ఈ విషయం బయట తెలిస్తే పరువు మొత్తం పోతుంది. అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నాను. అయినా చచ్చిపోవడం ఏంటక్క నువ్వు? అవునరా, చచ్చిపోదాం అనుకుంటున్నాను. బాలు కూడా కేర్ తీసుకోవట్లేదు. ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయకక్క, నేను మాట్లాడి ఒప్పిస్తాలే. వాళ్ళు ఒప్పుకోర్రా. నీ పెళ్లి చేసే బాధ్యత నాదాక, నువ్వేం కంగారు పడకు. రే రాజా, నేను వస్తున్నా, ఆగరా. ఒకసారి దిగండి. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయింది అనుకుంటారా? ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. అబ్బా, ఏం చేద్దాం? పెట్రోల్ బంక్ ఇక్కడ నుంచి ఎంత దూరం రా? ఒకసారి పదా చూద్దాం. ఎక్కడికి రా? నేను వస్తాను రా. బైక్ దగ్గర కాపలాగారా నువ్వు? అక్కడ ఉంటుందిరా పెట్రోల్ బంక్, అక్కడికి వెళ్దాం. ఇలాంటి బండ్లో వెళ్ళాడు తెస్తారా నువ్వు? బాగుంది.
నీ వెళ్దాం పదరా. వెళ్ళి మాట్లాడరా, మాట్లాడతాను కదా ఏమైందో తెలిసేది. సారీ రా. నాని నాకు అంతా చెప్పాడు. ఇక్కడికి రావడానికి రీజన్ కూడా నానియే. అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, పర్లేదు కలిసి ఇద్దరం సాల్వ్ చేసుకుందాం. నా ప్రాబ్లమ్స్ నీకు చెప్పి నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా ఏం అనుకోకు, ఏం పర్లేదు. ఐ లవ్ యూనే. ఇంత క్యూట్గా ఎలా పుట్టేసావే. థ్యాంక్ యూ. మొత్తానికి అది కలిసిపోయారు. చాలు మామ మనకి.